హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏఎస్ విలేజ్ లైఫ్ తెలుగు. హీరో గ్లామర్ బైక్కి ఎల్ఈడి హెడ్లైట్ చేంజింగ్ అనేది ఎలాగో చూపిస్తాను చూడండి. ముందుగా హెడ్లైట్కి ఉన్న స్క్రూస్ అనేవి ఓపెన్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా స్క్రూస్ అనేవి 4 స్క్రూలు ఉంటాయి. 4 స్క్రూలు కూడా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేసుకున్నాక లోపల హెడ్లైట్ అనేది ఎలా ఈ విధంగా రీప్లేస్ చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా ఈ ప్రోడక్ట్ అనేది అమెజాన్లో బుక్ చేశానండి. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి కావాలంటే ట్రై చేయొచ్చు. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో చూపిస్తాను ఈ లింక్ అనేది అందులో ప్రొవైడ్ చేస్తానండి. ఎవరైనా కావాలంటే ఆ లింక్లో ఓపెన్ చేసుకుని దాని నుంచి మీరు కొనుక్కోవచ్చు. లేదంటే లింక్ అని కామెంట్ చేయండి, కామెంట్లో నేను లింక్ పంపిస్తాను, దాని నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ ఏంటంటే ఈ హెడ్లైట్ స్క్రూస్ కూడా ఓపెన్ చేసుకుంటే లాస్ట్ స్క్రూ అండి ఇది. ఈ స్క్రూ కూడా ఓపెన్ చేసుకుంటే మన హెడ్లైట్ లోపల ఎలా ఉందో ఈ విధంగా ఉందో చూద్దాము. చూడండి, జాగ్రత్తగా ఓపెన్ చేయాలండి. ఇది స్క్రూస్ అన్నీ పడిపోతే మళ్ళీ దొరకకూడదు ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్క్రూస్ అనేవి మనం జాగ్రత్తగా పెట్టాలండి ఓపెన్ చేసినవి. చూడండి, 4 స్క్రూలు ఓపెన్ అయిపోయినాయి. లోపల హెడ్లైట్ లోపల ఏ విధంగా ఉందో చూద్దాము. ఇప్పుడు హెడ్లైట్ ఓపెన్ చేసుకుందాం. లోపల వైరింగ్ కిట్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే వైర్లు ఊడిపోతే తర్వాత మళ్ళీ మెకానిక్ దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఈ విధంగా జాక్ అనేది కనిపిస్తుంది కదండి, బ్లాక్ జాక్ అనేది ఇది మెయిన్ది. ఇది డిస్కనెక్ట్ చేస్తే మీకు హెడ్లైట్ అనేది బయటకు వచ్చేస్తుందండి. జాగ్రత్తగా తీసుకోవాలండి, లేదంటే పిన్ ఇరిగిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి అన్బాక్సింగ్ చేద్దామండి. మనకు అమెజాన్ ప్రోడక్ట్ అయితే వచ్చింది కదా, ఈ అన్బాక్సింగ్ చేసి ప్రోడక్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము. చూడండి, జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకవేళ ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ అయితే రిటర్న్ పెట్టుకోవాలి కాబట్టి అన్బాక్సింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకోండి బాక్స్ అనేది. నేను అక్కడ ఓపెన్ చేయడం వల్ల కుదరక మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది వీడియో కూడా. ఈ విధంగా ఓపెన్ చేస్తే లోపల మన ప్రోడక్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఫిలిప్స్ కంపెనీ అండి, బ్రాండెడ్ కంపెనీ. మనకి ప్రైస్ వచ్చేసి 849 రూపీస్ అండి, 850 రూపీస్ అనుకోండి. ఎల్ఈడి కంపెనీ, ఫిలిప్స్ కంపెనీ ఎల్ఈడి అండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను వేరే బైక్కి. నెక్స్ట్ ఇంకోటి బుక్ చేశానండి ఇది. మీరు ఎంఆర్పి కూడా చూడొచ్చు, 899 ఉంది. లోపల ఓపెన్ చేస్తే మనకి ఎల్ఈడి బల్బ్ అనేది చూద్దాం. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకుని బల్బ్ చూసారా, క్వాలిటీ చాలా బాగుంటుందండి. వైట్ కలర్ అండి. లో బీమ్, హై బీమ్ 2 చేంజెస్ ఉంటాయి. మనకి దగ్గరలో కావాలంటే దగ్గరగా, దూరంగా కావాలంటే దూరంగా. ఫిలిప్స్ కంపెనీ ఎల్ఈడి 12 వోల్ట్స్ అండి, 12 వాట్ 12 వోల్ట్స్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నెంబర్ 1 అండి. మీరు ఒకసారి కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. 1 ఇయర్ వారంటీ ఉంటుంది. మీరు బయట ఎవరైనా మెకానిక్తో వేయించుకున్నా కానీ అది నా వారంటీ అయితే ఎవరు ఇవ్వరండి. వారంటీ కావాలంటే మీకు 1500 నుంచి 2000 వరకు పెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ అనేది మన ఓల్డ్ బల్బ్ అనేది తీసేస్తున్నాం. ఈ పాత బల్బ్ అనేది తీసేస్తే మనకు కొత్త బల్బ్ రీప్లేస్ చేసి ఈ విధంగా ఉందని పిన్ కూడా జాగ్రత్తగా తీయాలండి, లేదంటే ఎక్కడికైనా ఎగిరిపోతుంది స్క్రూ కూడా. నెక్స్ట్ వచ్చేసి అది రిమూవ్ చేసేద్దండి. ఓల్డ్ అది పాత బల్బ్ అనేది రిమూవ్ చేసి మనం కొత్త బల్బ్ ఒకసారి టెస్టింగ్ పెడదాం ఎలా ఉంటుందో. ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ చేసుకున్నాం కదండి, అదే ప్రోడక్ట్ ఇది. ఓపెన్ చేసి టెస్టింగ్ పెడదాం ఎలా ఉంటుందో. చూడండి, సేమ్ ప్రోడక్ట్ ఫిలిప్స్ కంపెనీ. మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి చూపించాను కదా, అదే అండి ఇది. వీడియోలో యాడ్ చేశాను. ఇదే మళ్ళీ రీప్లేస్ చేసి దానికి పెడదామండి. జాక్ అనేది కనెక్ట్ చేసి ఒకసారి టెస్టింగ్ చేసుకుంటే ఆ వర్కింగ్ అయితే ఓకే, నాట్ వర్కింగ్ అయితే మనం రిటర్న్ పెట్టుకోవచ్చు మళ్ళీ. చూడండి, జాక్ జాగ్రత్తగా పెట్టాలి, పిన్ ఇరిగిపోతుందండి జాగ్రత్తగా పెట్టకపోతే. ఈ విధంగా పెట్టుకున్నాక మనం ఒకసారి ఆన్ చేసి చూద్దామండి ఎలా ఉందో ఏంటో. చూడండి, ఆన్ చేస్తున్నాను. బ్రైట్నెస్ అయితే చాలా బాగుందండి, చూసారా. ఆన్ చేసాను. ఇది లో బీమ్, హై బీమ్ అండి. ఇది టెస్టింగ్ కోసం మీకు ఓపెన్గా చూపిస్తున్నాను. తర్వాత హెడ్లైట్లో బిగిస్తే మీకు బల్బ్ అనేది కనిపించదు కాబట్టి ఇప్పుడు హెడ్లైట్కి ఓకే, టెస్టింగ్ ఓకే అయింది కాబట్టి మనం హెడ్లైట్లో పెట్టుకొని ఫైనల్ ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు.
చూడండి, ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకు బల్బ్ అనేది 1 ఇయర్ వారంటీ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అండి. 1 ఇయర్ అంటే 1 ఇయరే పని చేయదు, అంతకంటే ఎక్కువే పని చేస్తుంది. ఒకవేళ 1 ఇయర్ లోపు ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే వాళ్ళు రీప్లేస్ చేసుకుంటారు. ఈ పిన్ అనేది మన సపోర్టర్ పిన్ ఉంది కదండి, అది జాగ్రత్తగా స్క్రూ ఫిట్ చేసుకోవాలి, లేదంటే లోపల ఊగుతూ ఉంటుంది. ఈ స్క్రూ కూడా ఫిట్ చేసేస్తే మనకు బల్బ్ అనేది లోపల కదలదండి. స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా ఫిట్ చేయండి టైట్గా. ఎక్కువ టైట్ వేసినా అది పీవీసీ కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఫిట్ చేయండి. నెక్స్ట్ ఆ రబ్బర్ క్యాప్ అనేది కూడా పెట్టేస్తే మనకి ఈ లోపల ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మన హెడ్ లైట్ ఫిట్ చేసేసుకోవచ్చండి. బాడీ కూడా స్క్రూస్ తోటి ఈ విధంగా ఫిట్ చేయండి. రబ్బర్ గార్డ్ అనేది అది పెట్టుకోవడం వల్ల బల్బ్ అనేది లోపల ఊగదండి, లేదంటే మనకు గోతుల్లో గొప్పల్లో పడితే ఊగుతూ ఉంటుంది హెడ్ లైట్ బల్బ్ అనేది. సో జాగ్రత్తగా ఫిట్ చేయండి. ఫైనల్గా ఈ బ్లాక్ జాక్ అనేది మనం పెట్టేసుకోవాలండి. దానికి ఈ జాక్ అనేది పెట్టేస్తే మనకి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ వైరింగ్ కిట్ అనేది లోపల జాగ్రత్తగా దానికి తగలకుండా పెట్టుకొని ఈ స్క్రూస్ అనేవి ఫిట్ చేసుకోవాలండి. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రోడక్ట్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను పెడుతున్నాను, ఆ లింక్ నుంచి కొనుక్కోవచ్చు. మీరు దాని నుంచి బుక్ చేసుకోండి. దాని నుంచి బుక్ చేసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఏం పడవండి. మీకు అమెజాన్ వాళ్ళు ఎలా ఇస్తారో అదే విధంగా ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇంకా లింక్ అనేది కావాలనుకుంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి, మీకు సెండ్ చేస్తాను. క్వాలిటీ చాలా బాగుంది, ఎవరైనా అవసరమైతే బుక్ చేసుకోవచ్చు అమెజాన్ నుంచి. గుడ్ క్వాలిటీ అండి, ఫిలిప్స్ కంపెనీ, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మనం ఆన్ చేస్తాను. ఆన్ చేసి చూద్దాం ఎంతవరకు వెళ్తుందో లైటింగ్ అనేది. చూడండి, హెడ్ లైట్ ఆన్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బ్రైట్గా ఉందో. ఇది వీడియో కోసం అనేది నైట్ నేను ఓపెన్ చేశాను, ఆన్ చేశానండి. చూడండి, లో బీమ్ హై బీమ్, మీకు దగ్గరగా కావాలన్నా దూరంగా కావాలన్నా లైటింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనండి, చూసారు కదా ఎంత బ్రైట్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో మాకు నచ్చితే కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.